పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత వేగంగా మారుతున్నాయి పరిణామాలు. ఈ ఉదయం 11 గంటలకు ప్రధానితో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అవుతారు. సైనిక సన్నద్ధతపై నిన్న రక్షణ మంత్రికి సిడిఎస్ అనిల్ చౌహాన్ బ్రీఫింగ్ ఇచ్చారు. సిడిఎస్ తో సమావేశం తర్వాత ప్రధానితో రక్షణ మంత్రి సమావేశం కాబోతున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఊహాకందని రీతిలో శిక్షిస్తామని ఇప్పటికే ప్రధాని మోదీ పాకిస్తాన్ కు వార్నింగ్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. రక్షణ మంత్రితో భేటీ తర్వాత మరి ప్రధాని ఇచ్చే డైరెక్షన్ ఎలా ఉండబోతోంది? ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో సైనికాధికారులతో ఆర్మీ చీఫ్ ద్వివేది సమీక్షలు జరిపారు. సరిహద్దుల్లో సమర సన్నాహాల్లో త్రివిధ దళాలు ఉన్నాయి. స్పెషల్ డ్రిల్స్ చేపడుతోంది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి గోపీకృష్ణ లైవ్ లో అందిస్తారు. గోపీకృష్ణ, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత క్షణక్షణం ఏ రోజుకు ఆ రోజు పరిణామాలు మారుతున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధానితో రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ఏం చర్చించే అవకాశం ఉంది? అలాగే నిన్న సిడిఎస్ రాజ్నాథ్ భేటీలో ఏమేమి అంశాలు చర్చించారు? పహల్గామ్ ఉగ్రదాడి జరిగి 6 రోజులు కావస్తోంది. ఈ 6 రోజుల నుంచి కూడా టెర్రర్ హంట్ కొనసాగుతోంది. ఓ పక్క సైనికపరమైన చర్యలకు భారత్ సన్నద్ధమవుతుంది. పాకిస్తాన్ భయం గుప్పిట్లో ఉంది పాక్ సైన్యం. అలాగే దౌత్యపరమైన నిర్ణయాలను వేగంగా భారత్ తీసుకోవడం జరిగింది. అంతర్జాతీయ సమాజం నుంచి భారత్కు మద్దతు కూడా లభిస్తోంది. ఈ నేపథ్యంలో 11 గంటలకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కాబోతున్నారు. నిన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చౌహాన్ ఇటు రాజ్నాథ్ సింగ్ని కలవడం కానీ, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఇటు కాశ్మీర్లో భద్రతా పరిస్థితులను సమీక్షించడం కానీ, త్రివిధ దళాలు కూడా సన్నద్ధంగా ఏ ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా దానికి సన్నద్ధంగా ఉన్నామంటూ పోస్టులు పెట్టడం కానీ, సో వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా రాజ్నాథ్ సింగ్ ఇటు త్రివిధ దళాల సన్నద్ధత, బోర్డర్లో పరిస్థితులు, ముఖ్యంగా గడిచిన 4 రోజులుగా కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద వాస్తవాధీన రేఖ వద్ద పాక్ సైన్యం భారత పోస్టులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతున్నారు. సో దీనికి సంబంధించి కూడా కాల్పుల విరమణ ఒప్పందాలు ఉల్లంఘిస్తూ పాక్ ఏ విధంగా వ్యవహరిస్తుందన్న అంశాలకు సంబంధించి కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మోడీతో చర్చించే అవకాశం ఉంది. మోడీ ఇప్పటికే చెప్పారు, ఎవరు ఊహించనంతగా ఈ ఉగ్రవాదుల్ని శిక్షిస్తాం, వారు కూడా ఉగ్రవాదులకు సహకరించే వారిని కూడా విడిచిపెట్టే లేదు, బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పి నిన్న మన్ కీ బాత్లో కూడా చెప్పారు. సో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు బెంగళూరు పర్యటనకు రావాల్సి ఉంది. దాన్ని రద్దు చేసుకుని హుటాహుటిన ప్రధాని మోడీతో సమావేశం అవుతున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చెప్పిన విషయాలతో పాటుగా త్రివిధ దళాల సన్నద్ధత, అలాగే బార్డర్స్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ అనుసరిస్తున్న వైఖరితో పాటుగా ఉగ్రవాద కుంబింగ్ 6 రోజులు గడుస్తుంది. అడవుల్లో నక్కి ఉన్నారు ఈ ఉగ్రవాదులు, పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడ్డవారు. సో వారిని పట్టుకునేందుకు జరుగుతున్న కుంబింగ్ ఆపరేషన్స్, డ్రోన్స్, అలాగే స్నిపర్ డాగ్స్ సహా అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. వారు అడవుల గుండా మళ్ళీ సరిహద్దు దాటాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. సో వాళ్ళని పట్టుకునేందుకు వేలాది మంది భద్రతా బలగాలు కుంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. సో వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోడీకి వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే దౌత్యపరంగా వీసాలని రద్దు చేయడం కానీ, కొంతమంది పాక్ జాతీయులు ఇప్పటికే భారత్ను వీడి 537 మంది వెనక్కి వెళ్లారు. ఇంకా చాలామంది దేశంలోనే ఉన్న పరిస్థితి, వేలాది మంది. సో వారి పట్ల ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఫారినర్స్ అండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ కింద వారిని జైళ్లలో పెట్టాలా, లేక అమెరికా తరహాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వారి దేశాలకు పంపించే దిశగా ఏర్పాట్లు చేయాలా? వీటన్నిటికి సంబంధించి కూడా ఈరోజు అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే సైనికపరమైన చర్యకు సంబంధించి భారత్ ఎటువంటి వైఖరిని అవలంబించబోతుందన్న దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ గోపీకృష్ణ.